హాయ్ టు ఆల్. గుడ్ ఈవెనింగ్. టుమారో ట్రేడ్ ప్లాన్ అనేది నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. ఈరోజు నేను మార్నింగ్ 9:15 అంటే ఫస్ట్ క్యాండిల్‌లోనే ట్రేడ్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అనేది కూడా నేను లాజిక్ టెలిగ్రామ్ గ్రూప్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ కూడా చెప్తాను. ఎప్పుడైతే ఈ సీపీఆర్‌ని బ్రేక్ చేస్తూ అప్ సైడ్ ఎళ్ళిందో నా వ్యూ అప్ సైడే ఉంది అప్ టు R1 వరకు. ఎగ్జాక్ట్‌గా ఇక్కడికి వెళ్ళిద్ది పక్కా అని చెప్పి గ్రూప్‌లో కూడా పోస్ట్ చేశాను. సో, మన టార్గెట్ గూడా అప్ టు 200 పాయింట్స్ అయితే ఇచ్చింది. ట్రేడ్ లాజిక్‌ని గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. సో, టుమారో ఒకసారి ట్యూస్‌డే అనాలిసిస్ అయితే చూద్దాము. మార్కెటు ఇక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అయితే మాత్రం ఈ సిపిఆర్‌లో ఉంటే అంటే 25,923, 950 లెవెల్స్‌లో ఉంటే మాత్రం ఎటువంటి ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయము. ఎందుకంటే ఇక్కడంతా సైడ్‌వేస్ జోన్ అనమాట. ఇదంతా సైడ్‌వేస్ బిహేవ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఎప్పుడు అప్ సైడ్‌కి చూస్తాము అంటే ప్రీవియస్ డే హై అయితే బ్రేక్ చేయాలి. ప్రీవియస్ డే హై ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మనము ట్రేడ్‌ని ప్లాన్ చేస్తాము. అప్ టు 26,101 వరకు. ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను. సో, ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రీవియస్ డే హై అనేది బ్రేక్ అవుతుందో 26,000 10 లెవెల్స్ అప్పుడు మనము అప్ సైడ్‌కి ప్లాన్ చేస్తాం. ఒకవేళ డౌన్ సైడ్‌కి ప్లాన్ చేయాలి అని అనుకుంటే ఈ 25,923 లెవెల్స్ అయితే బ్రేక్ అవ్వాలి పక్కాగా. డౌన్ సైడ్ చూడంటే 25,923 లెవెల్స్. అప్ సైడ్ చూడంటే 25,950 లెవెల్స్ అబోవ్ క్రాస్ చేయాలి. ఒకవేళ గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతుంది అని అనుకున్న సిట్యుయేషన్‌లో ఆ సిట్యుయేషన్‌ని బట్టి మార్కెట్ ఓపెన్ అయిన ప్రైస్‌ని బట్టి నేనైతే ట్రేడ్ ప్లాన్ అనేది మారుస్తాననమాట. ప్రస్తుతానికైతే ఇదే నా ట్రేడ్ ప్లాన్. ఎవరైనా సీపీఆర్ ఇండికేటర్ యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి క్లియర్‌గా ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ప్రైస్ అయితే ఇక్కడ సీపీఆర్ దగ్గర ఓపెన్ అయ్యి సీపీఆర్‌లోనే ఉంటే ట్రేడ్ అయితే ప్లాన్ చేయము. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ డే హైని బ్రేక్ చేస్తుందో అప్పుడైతే ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాము. అప్ టు 100 పాయింట్స్ వరకు. ఒకవేళ సీపీఆర్‌ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తుంటే అప్ టు S1 వరకు అది కూడా బ్రేక్ చేస్తుంటే ప్రీవియస్ డే లో వరకు అయితే ట్రేడ్‌ని ప్లాన్ చేస్తాము. ఇది ఇండికేటర్ అండి. ఇది స్టార్ ట్రేడ్స్ వల్ల ఓన్ ఇండికేటరు. మీకు ఎవరికైనా ఇండికేటర్ కావాలంటే కామెంట్‌లో చెప్పండి. నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను లైఫ్ టైమ్. అండ్ ఇది మన టెలిగ్రామ్ ఛానలు. ఇది నా టెలిగ్రామ్ ఛానల్. నేను డైలీ ఇక్కడ లెవెల్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఆపర్చునిటీ దొరికినప్పుడు కాల్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో, ఈరోజు కూడా నేను ఇచ్చాను 84,500 సీఈ కాల్స్ 16 దగ్గర. ఎస్ఎల్ వచ్చేసి 570. ఇంక మన టార్గెట్ అయితే ఈజీగా రీచ్ అయిపోయింది. ఇది ఈజీగా 200 పాయింట్స్ ఇచ్చింది. ఈ కాల్ అయితే మనకి 200 పాయింట్స్ అయితే రీచ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ట్రేడ్ ఎందుకు ఇచ్చాను అన్నది కూడా నేను లాజిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మధ్య మధ్యలో ప్లాన్ చేస్తూ ప్లాన్స్ అనేవి చెప్తూ ఉంటాను. ఇది ఒక సబ్‌స్క్రైబర్ ప్రాఫిట్ అన్నమాట. సో, ఎవరికైనా ఇలాంటి మంచి కాల్స్ విత్ లాజిక్ అనాలిసిస్ కావాలి అని అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఇంకా యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాలో కూడా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన దగ్గర ట్రేడింగ్ బుక్స్ కూడా ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి ఆర్ డీఎం చేయండి. లేదు అని అనుకుంటే టెలిగ్రామ్‌లో గూడా మనకు కామెంట్ ఆప్షన్ ఉంది. అక్కడ గూడా మీరు చెప్పొచ్చు. ఎవరికైనా బుక్స్ కావాలన్నా గానీ, లేకపోతే పీడిఎఫ్స్ కావాలన్నా గానీ అబౌట్ ట్రేడింగ్ గురించి మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ట్రేడ్ సేఫ్.